నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక్కసారి ఊహించండి, ముఖం మీద ఎలాంటి గాయం ఉండదు, ఎలాంటి వాపు ఉండదు, కానీ తీవ్రమైన నొప్పి, అది కూడా కరెంట్ షాక్ తగిలినట్టు నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ నొప్పిని భరించలేక చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మొదట్లో దీన్ని దంతాల సమస్యగా అనుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ తర్వాత టెస్టులు చేస్తే తెలుస్తుంది ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది. ఎందుకు ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది వస్తుంది, ఎవరిలో మనం చూస్తామో, సో దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉంది, సో దీనికి శస్త్రచికిత్స మాత్రమే అందుబాటులో ఉంది లేకపోతే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉంది, విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్, ట్రైజెమినల్ న్యూరాలజీ, సో ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి, సో ఎలాంటి వారిలో ప్రత్యేకించి ఇలాంటి వారిలో మనం చూడొచ్చు అని చెప్పడానికి ఏమైనా ఉంటుందా? ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఆ పేరులోనే ఉంది, ఇది నర్వ్కి సంబంధించిన ఒక నొప్పి. నర్వ్ అన్ని నొప్పుల్లో బాడీలో ఎక్కువ తీవ్రతరమైన నొప్పి ఏదన్నా స్ట్రక్చర్ నుంచి వస్తుంటే అది నర్వ్ పెయిన్ అనమాట. నర్వ్ నుంచి వస్తుంది. సో నర్వ్ నుంచి వచ్చే నొప్పి చాలా మొండి నొప్పి, చాలా కాంప్లికేటెడ్ నొప్పి. దాన్ని తగ్గించడం చాలా చాలా కష్టం. ట్రైజెమినల్ న్యూరాలజియా కారణాలు అడిగారు మీరు. ట్రైజెమినల్ న్యూరాలజియాకి రీజన్స్, అరే పలానా మనిషిలో రావచ్చు, ఈ ఏజ్లో రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, ఎక్కువ రావచ్చు అన్నది పెద్దగా దానికి ఏమీ పెద్ద రీసెర్చ్ లేదు. ఎవరికైనా రావచ్చు. ఎక్కువ లేడీస్లో చూస్తాం, ఎక్కువ ఈ 35 నుంచి 60 ఏజ్లో, మరీ యంగ్ ఏజ్లో కనపడదు, మరీ ఓల్డ్ ఏజ్లో కనపడదు. 35 to 60లో ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. కారణాలు ఎందువల్ల వస్తుంది అని తెలియదు, కానీ ఏం జరగడం వల్ల ట్రైజెమినల్ న్యూరాలజీ వస్తుందో మనం చెప్పొచ్చు. జనరల్గా ఏమవుతుందంటే బ్రెయిన్లోని నర్వ్స్, బ్రెయిన్ అనేది ఒక నర్వ్స్ ముద్ద కదా, దాంట్లోంచి డిఫరెంట్ నర్వ్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి సెన్సేషన్స్, మూమెంట్స్ ఇవన్నిటికీ కారణం అవుతుంది. ఫేస్లో 2 పార్ట్స్ ఉన్నాయి, రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్. ఒక హాఫ్లో ఒక సైడ్ అంటే ఈ నుదురు దగ్గర నుంచి ఈ ముక్కు, చెంప, పై పెదవి, కింద పెదవి, దవడ, ఈ జా, ఇదంతా ఒక సైడ్ ఉంది. ఒక సైడ్ సెన్సేషన్స్ అన్నీ కూడా ట్రైజెమినల్ నర్వ్ అనే ఒక క్రేనియల్ నర్వ్ వల్ల మనకి ఆ సెన్సేషన్స్ తెలుస్తాయి. ట్రైజెమినల్ నర్వ్ అనేది 5th నర్వ్ అనమాట. రోమన్లో 5th ఏమంటారు, వి అని రాస్తాం కదా, 5th నర్వ్. ఈ ట్రైజెమినల్ బోత్ సైడ్, రైట్ ట్రైజెమినల్ నర్వ్, లెఫ్ట్ ట్రైజెమినల్ నర్వ్. ఈ సెన్సేషన్స్ ఒక సైడ్కు ఇదే నర్వ్ సప్లై చేస్తుంది. కాబట్టి ఈ ట్రైజెమినల్ నర్వ్ బ్రెయిన్లోంచి బయటకు వచ్చి 3 నరాలుగా డివైడ్ అవుతుంది. ట్రైజెమినల్ 3 నరాలు. ఫస్ట్ నరం ఇది వి అంటాం కదా, 5th నర్వ్ కాబట్టి ఫస్ట్ నర్వ్ ఈ నుదురు, ఐబ్రో ప్లస్ కన్ను గుడ్డుందా, బ్లాక్ కార్నియా, దానికి సప్లై చేస్తుంది. రెండో నరం ఈ ముక్కు పక్కన భాగము, ఈ చెంప, పై పెదవి, రెండో నరం. మూడో నరము కింద పెదవి, దవడ, ఇలా చెవు సైడ్కి. సో ఇట్లా 3 నర్వ్స్, 3 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్లో సెన్సేషన్స్కి, ఆ పార్ట్స్లో నొప్పికి ఈ 3 నరాలు కారణం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే, ఏదో ఒక నరమన్నా 2 నరాలన్నా దెబ్బ తినడం వల్ల, లేదు వాటికి ఆటంకం కలగడం వల్ల ఆ సైడు ఫేస్లో కరెంట్ షాక్ లాంటి నొప్పి వస్తుంది, మంట కానీ, సూత్తు గుచ్చినట్టు కానీ. సో దీనికి కారణం ఏంటి, సరే ఎందుకు వస్తుంది అంటే, బ్రెయిన్లో ఈ నరము బయటికి వస్తున్నప్పుడు జనరల్గా ఒక 70 to 80% అంటే ట్రైజెమినల్ న్యూరాలజీ ఉన్న 70 నుంచి 80 మందిలో ఆ నరము పక్కనే ఒక రక్తనాళం ఉంటుంది. ఈ రక్తనాళానికి నరానికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఈ పేషెంట్స్లో ఈ రక్తనాళం దీని మీద పడుతుంది, నరం మీద. సో రక్తనాళంలో బ్లడ్ ఎట్లా ఉంటుంది, హార్ట్ పంపింగ్ విధానంగా చక్ 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 అని ఆ బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో మనకి ఇక్కడ షాక్ లాగా జిగ్మన్ పెయిన్ వస్తుంది. ఈ 2 అతుక్కున్నాయి కాబట్టి. సో ట్రైజెమినల్ న్యూరాలజీకి ముఖ్యమైన కారణం, ఆ నర్వ్ బ్రెయిన్లోంచి బయటకు వస్తున్నప్పుడు పక్కన ఒక ఆర్టరీ, రక్తనాళము దీని మీద పడడం వల్ల ఆ దాంట్లో బ్లడ్ విధానంగా అది షాక్ లాగా పడుతుంది. మీకు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఒక నరం ఉంటుంది, ఎప్పుడైనా అట్లా పోతున్నప్పుడు జిమ్మని షాక్, అది కంటిన్యూస్గా నీకు ఫేస్లో వస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మాట్లాడితే నొప్పి, తింటే నొప్పి, బ్రష్ చేస్తే నొప్పి, ఫ్యాన్ గాలి తగిలితే నొప్పి, ఇంత భయంకరమైనటువంటి జబ్బే
ఈ ట్రైజెమినల్. సో వాళ్ళ డైలీ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ కాదు, ఇంక జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్లు కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఎందుకని దీన్ని సూసైడల్ డిసీజ్ అని కూడా అంటారు. సో చాలా టిపికల్ కేసు ఏదైనా ఇప్పుడు వరకు ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ మీరు ట్రీట్ చేసింది ఉందా? ఇప్పుడు మనం అనుకున్నాం కదా సూసైడల్ డిసీజ్ అని. ఒక పేషెంట్, ఒక ఫీమేల్ పేషెంట్ అరౌండ్ 55-60, ఒకరోజు క్లినిక్లో నేను ఇలాగే కూర్చొని ఉంటే, సార్ ఒక పేషెంట్ వచ్చారు, మొత్తం తడిచిపోయినారు సార్, బట్టలన్నీ తడిచిపోయినాయి, వానాకాలం కాదు, మొత్తం తడిచిపోయి వచ్చారు సార్ అని ఎవరో చెప్తే ఏంటని వెళ్తే ఆమె ట్యాంక్ బండ్లో సూసైడ్ చేసుకోవడానికి దూకింది. అక్కడ ఎవరో వెంటనే రక్షిస్తే ఆమె తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారు. ఏంటి అడిగితే, సార్ ఈమెకి ఇది రెండోసారి అటెంప్ట్ చేసుకోవడము, ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఉండడం వల్ల ఆ పెయిన్ తట్టుకోలేక, పెద్ద ఏజ్ కూడా ఇది 50-55, అలాగే తీసుకొచ్చారు. సో ఆ రిపోర్ట్స్ చూసి ఆమెను చూసి వెంటనే దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. ఇద్దరికి దగ్గర 6 సంవత్సరాల పైన అయిపోయింది. సో మళ్ళీ అంటే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికరెంట్గా వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇది చిన్న ఇంజెక్షన్తో చేసే ట్రీట్మెంటు, సర్జరీ కాదు, చిన్న ఇంజెక్షన్తోనే చేసేది. ఈ లెఫ్ట్ సైడ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ మౌత్ నుంచి లోపలికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేస్తాం. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఒక 5% ఉంటాయి. నేను దగ్గర ఒక 2000 కేసెస్ చేసి ఉంటాయి ఇప్పటికి, రఫ్లీ చెప్పలేను. దాంట్లో 95% పేషెంట్స్ బాగున్నారు. ఒక 5 మందికి మళ్ళీ రావచ్చు. వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేయడము, వేరే ట్రీట్మెంట్సా లేదా ట్యాబ్లెట్సా అని పెట్టి చేస్తాం. సో దానికి ట్రిగ్గర్ పాయింట్స్ ఏముంటాయి సార్? ట్రిగ్గర్ పాయింట్స్ ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గర్ పాయింట్ అదే, బ్రెయిన్లో వెజల్ తగలడం. సో మనం ఏం చేస్తాము, ఈ వెజల్ అక్కడ ఉండి రక్తనాళం దానికి తగిలినా కూడాను, దాన్ని తగిలిన తర్వాత ఆ నరం నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటే వాటిని మన ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో ఆపేస్తాం. సో పెయిన్ తెలియదు, అర్థమైందా? సో అది మళ్ళీ ట్రిగర్ అవ్వాలంటే నువ్వు జనరల్గా ఈ రక్తనాళం మళ్ళీ వేరే ప్లేస్లో తగలడము, వేరే రక్తనాళం వచ్చి నరాన్ని తగలడం అనేది ఒకటి. మనం చేసే పనిలో ట్రిగర్ చేయడం అంటే బ్రష్ గట్టిగా చేయడము, లేదు ఆ పక్క దెబ్బ తగలడం ఎప్పుడన్నా అట్లా చేసినప్పుడు ట్రిగర్ అవుతాయి. కానీ అదర్వైజ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంటే పెద్దగా ట్రిగరింగ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా ఉంటారు. తర్వాత కొన్ని టాబ్లెట్స్ వాడాలి. మీరు ఇచ్చేటువంటి ఆ ట్రీట్మెంట్ నేమ్ ఏంటి, అండ్ దాంతో మీరు ఏ రకంగా తగ్గిస్తారు? ఆ నర్వ్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తారా, ఏం చేస్తారు? సో బేసికలీ ఏంటంటే ఇది జస్ట్ ఇంజెక్షన్ ట్రీట్మెంటే. దిస్ ఇస్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. ఆ నర్వ్ కూడాను మూడు నర్వ్స్ చెప్పాను కదా, అందులో ఏ నరం అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ నరానికి స్పెషల్గా ఆ ఒక్క నరానికి ట్రీట్మెంట్, మిగతా 2 అవసరం లేదు. వాళ్ళు 2 నరాలు ఉంటే 2టికి చేస్తాం. చిన్న ఇంజెక్షన్ తోటి ఈ సైడ్ ఆఫ్ ద నోస్ మౌత్ నుంచి వెళ్ళి లోపలికి మన దగ్గర మెషినరీ ఉంటుంది. ఆ మెషినరీ చెప్తుంది ఏ నర్వ్ అయితే ఎఫెక్ట్ అయింది, ఏ నర్వ్ అయితే అఫెక్ట్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుందని. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ నర్వ్ని మళ్ళీ ఒకసారి స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేసినప్పుడు పేషెంట్ మనతోనే మాట్లాడుతూ ఉంటారు, ఇదే సార్ నొప్పి నాకు వస్తుంది, సేమ్ ఇదే నొప్పి అన్నప్పుడు మళ్ళీ తర్వాత వేరే కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మనం ఏ నర్వ్ని అయితే చేయాలో అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 1 minute లోపలికి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపిస్తాం. ఓకే, 1 minute అయిపోయిన తర్వాత ఒక 1 minute గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి 1 minute, అట్లా 3 minutesకి చేస్తాం. ఏమైనా పెయిన్ఫుల్ ఉండదు, అంత లోకల్ అనెస్థీషియా ఇచ్చేస్తాం. అది వేవ్స్ వెళ్తున్నప్పుడు రియల్గానే పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ అది నొప్పి లేకుండా ఫస్ట్ లోకల్ అనెస్థీషియా నర్వ్ మీద ఇస్తాం. సో అబ్సల్యూట్గా పెయిన్ ఫ్రీ ఉంటారు, ఏ నొప్పి ఉండదు. 3 times చేసి 3 minutesలో నీడిల్ తీసి బయట పెట్టి ఒక 1/2 hour to 1 hour అబ్జర్వేషన్ పెట్టుకుని ఇంటికి పంపించారు. అంతే, జస్ట్ నార్మల్ డే కేర్ ప్రాసెస్. డే కేర్ కూడా కాదు, వితిన్ 2 hours వాళ్ళు ఇంట్లో ఉంటారు. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కాకుండా ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనేది ఏంటది? అది పాతది, ఇంతకు ముందు చేయట్లేదు, చాలా మంది చేయట్లేదు. ఎందుకంటే బేసికల్ బ్రెయిన్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది నరము, ఇదేమో రక్తనాళము, 2 తగిలే. ఏం చేస్తారు, బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నరం దగ్గరికే వెళ్ళి ఆ పక్కన ఆర్టరీని చూసి 2టిని డివైడ్ చేసి మధ్యలో ఒక డాక్రాన్ ప్యాచ్ పెడతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా స్కల్ ఓపెన్ చేయాలి, డేంజరస్ కదా. చిన్న మల్టిపుల్ నర్వ్స్ ఉండే, మల్టిపుల్ కాదు, మొత్తం బ్రెయినే నర్వ్స్ కాంప్లెక్స్ కదా. అండ్ ఏ నరం ఎక్కడుందో మనకు చూసేది కరెక్ట్ నరం, అది చాలా స్కిల్ ఉంటుంది అది ఐడెంటిఫై. అంత పెద్ద ప్రాబ్లం లేకుండా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు ట్రీట్మెంట్.
ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే సర్జరీ ఇంజెక్షన్ అవ్వాలి, ఇంజెక్షను ఆయింట్మెంట్ అవ్వాలి, ఆయింట్మెంట్ ఆయిల్ అవ్వాలి. సో ట్రైజెమినల్ న్యూరాలజీలో ఇంతకుముందు మేజర్ సర్జరీ చేసేది, ఇప్పుడు కాస్త సింపుల్ ఇంజెక్షన్ అయిపోయింది. రైట్. సో సర్జరీ ఇప్పుడు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ట్రైజెమినల్ న్యూరాలజియా ఉండేవాళ్ళు ఎలా సఫర్ అవుతూ ఉంటారు, దాన్ని సింపుల్గా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.